హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము డెవాప్స్ నేర్చుకునేటప్పుడు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ని ఏ విధంగా గెయిన్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో నార్మల్గా అయితే మనం ఆ స్ట్రీమ్లో వర్క్ చేయనప్పుడు 100% దానిపైన రియల్ టైమ్ నాలెడ్జ్ రావడం అయితే కొంచెం కష్టం. సో బట్ ఈవెన్ దో నేను మీకు కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను, అవి మీకు యూజ్ అవుతాయని అయితే అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ కొన్ని పాయింట్స్ రాశాను. ఫస్ట్ చూడండి, బీ స్ట్రాంగ్ ఇన్ ఫండమెంటల్స్ అంటున్నాను. ఓకేనా? అంటే ఫస్ట్ మీరు డెవాప్స్ ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో అప్పుడే మీరు సబ్జెక్ట్ పైన కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. లైక్ ఇప్పుడు ఏ టూల్, ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా అది వాట్ అండ్ వై అనేది మీకు తెలియాలి ఫస్ట్. ఓకేనా? సో అప్పుడు మీకు అడ్వాన్స్ లెవెల్ నేర్చుకునేటప్పుడు కూడా చాలా ఈజీ ఉంటుంది. అండ్ నెక్స్ట్, పిక్ స్ట్రక్చర్డ్ వే ఆఫ్ కోర్స్ అని అంటున్నాం. ఓకేనా? అంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉన్న కోర్స్ని అయితే పర్చేస్ చేసుకోండి. ఫస్ట్ ఇప్పుడు మీరు లైనక్స్ నేర్చుకోవాలి, గిట్ హబ్. సో ఫస్ట్ వీటి గురించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి డెవాప్స్ నేర్చుకోవడానికి ముందు. సో వీటి గురించి నాలెడ్జ్ ఉండాలి అంటే ఇవన్నీ మీరు ఫస్ట్ నేర్చుకోవాలి. సో ఆ స్ట్రక్చర్డ్ వేలో ఉన్న కోర్స్ని అయితే తీసుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ నేను మీకు ఈచ్ కాన్సెప్ట్ కూడా క్లియర్గా నేర్చుకోమని చెప్పాను. ఫస్ట్ బేసిక్స్ అనేవి మీకు స్ట్రాంగ్గా ఉండాలి. సో మీరు కాన్సెప్ట్స్ వాట్ అండ్ వై అని తెలిసినప్పుడు అంటే మీరు ఇప్పుడు ఈచ్ టూల్ గురించి నీట్గా క్లారిటీగా తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ టూల్సే ఉన్నాయి, బట్ ఫ్యూచర్లో యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా న్యూ టూల్స్ కూడా రావచ్చు కదా. సో అప్పుడు మీకు ఈ ఎగ్జిస్టింగ్ టూల్స్తో కంపేర్ చేస్తూ ఆ న్యూ టూల్స్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూడండి, డూ డెమో ప్రాజెక్ట్స్ అని అంటున్నాం. అంటే ఇప్పుడు మనకి మీరు ఇన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నారు. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీరు ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేయాలి. సో మీరు చాలా వరకు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండాలి. సో ఈ ప్రాజెక్ట్ ఐడియాస్ ఎక్కడి నుండి రావాలి అనే క్వశ్చన్ అయితే మీకు ఉండొచ్చు. సో మనకి గిట్ హబ్ ఉంది కదా, గిట్ హబ్ అనేది మనకి ఓపెన్ సోర్స్. సో మీరు దాంట్లో మనకి 100 ఆఫ్ డెమో ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో దాంట్లో నుండి మీరు మీ కాన్సెప్ట్స్కి మీకు ఫస్ట్ బేసిక్ లెవెల్ ఏవి ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ చేస్తూ అలా ప్రాజెక్ట్ వైజ్గా చాలా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటే మీకు చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది. ఓకేనా? ఈచ్ టూల్ వైజ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జెన్కిన్స్లో CI/CD పైప్లైన్ని క్రియేట్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అనుకున్నాను. సో బిల్డ్ చేయడం ఎలా, డిప్లాయ్ చేయడం ఎలా, సో వాటిని బేస్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ చేయండి. సో అప్పుడు మీకు జెన్కిన్స్ గురించి టోటల్ ఐడియా అయితే వస్తుంది. ఓకేనా? అండ్ ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీరు మీ రెజ్యూమేలో యాడ్ చేసుకోవచ్చు. సో అప్పుడు మీరు ఇంటర్వ్యూలో కూడా మీ ప్రాజెక్ట్ నాలెడ్జ్ని షేర్ చేయవచ్చు. సో ఇవన్నీ కూడా మీ జాబ్కి చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా? అండ్ మీకు ఇంకో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఏంటి అంటే, మన పైథాన్ లైఫ్లో మనం డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో దాంట్లో నేను మీకు స్ట్రక్చర్డ్ వేలో కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం, అది కూడా తెలుగులో. మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. అండ్ మనం డౌట్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవ్రీడే డౌట్ సెషన్ ఉంటుంది. అండ్ మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది, దాంట్లో అయినా మీరు మీ డౌట్స్ని పోస్ట్ చేయొచ్చు, వెంటనే రిప్లై ఉంటుంది. ఓకేనా? అండ్ మనకి కోర్స్ ఫీ వచ్చేసరికి ఓన్లీ 2999 రూపీస్ మాత్రమే. ఓకేనా? సో ఇక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, వీళ్ళని రీచ్ అవుతే వీళ్ళు మీకు డెమో అండ్ సిలబస్ ప్రొవైడ్ చేస్తారు. ఆర్ మనకి pythonlife.in వెబ్సైట్ ఉంటుంది, అక్కడైనా మీరు ఫస్ట్ కోర్స్ సిలబస్ చెక్ చేసుకొని డెమో చెక్ చేసి ఆ తర్వాత ఎన్రోల్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. థ్యాంక్ యూ.